సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈయన గతంలో కూడా ఎన్నో కాంట్రవర్సీ మాటలు మాట్లాడాడు. తాగినప్పుడు ఒక మాట, తాగింది దిగిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంటాడు. తాగినప్పుడేమో ఒక రకరకాలుగా మాట్లాడతాడు. దిగిన తర్వాత క్షమించండి అవి అవి ఇవి అని వేసి కామెంట్ చేస్తుంటాడు. నిన్న కూడా ఈ శ్రీకాంత్ అయ్యంగార్ ప్రజలను ఉద్దేశించి, సినీ ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్ చేసినాడు. ఆ కామెంట్ నిజంగానే చాలా బాధాకరమైన కామెంట్. అలా మాట్లాడి ఉండకూడదు. అలా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ గట్టిగానే వేసేసుకుంటున్నారు. ఇంతకీ ఏమన్నాడంటే, ప్రేక్షక దేవుళ్ళారా, థియేటర్లకు రండి, ఓటీటీలో అరచేతిలో ఎన్ని రోజులు చూస్తారు, పెళ్ళి కూడా అలాగే జరుపుకుంటారా, హనీమూన్ కూడా అలాగే చేసుకుంటారా? ఈయన చెప్పే మాట ఏమంటే, సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడండి, ఆన్లైన్లో ఓటీటీలో చూడకండి. అలా చూస్తే మీరు పెళ్ళిళ్ళు కూడా ఆన్లైన్లో చేసుకుంటారా, హనీమూన్లు కూడా ఆన్లైన్లో చేసుకుంటారా అని చెప్పేసి ప్రేక్షక దేవుని ఉద్దేశించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, థియేటర్కే వెళ్ళి సినిమాలు చూడాలి అని చెప్పేసి చెప్పడానికి ఫస్ట్ ఈయన ఎవరో? వాళ్ళు ప్రజల ఇష్టం, వాళ్ళకి నచ్చితే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, లేకపోతే చూడరు. లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా సరే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటే వాళ్ళు ఓటీటీలోకి వచ్చేప్పుడు చూసుకుంటారు ప్రశాంతంగా. ఫస్ట్ పాయింట్. ఓటీటీలోకి సినిమాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? వీళ్ళే కదా. వీళ్ళే సినిమాల నుంచే డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి వీళ్ళే కదా ఓటీటీలకి అమ్ముకునేది. మరి ఓటీటీలోకి వచ్చేప్పుడు మనం చూసుకుంటాము. చూడొద్దు అనడానికి అసలు వీడెవడో, ఈయనెవరో? ఈయనెవడో మనకేమైనా డబ్బులు ఇస్తున్నాడా? మన ఏమైనా పెంచి పోషిస్తున్నాడా? ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఏమైనా సరే ఫ్రీగా ఇప్పిస్తున్నాడా? సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఈయన డబ్బులు ఇస్తున్నాడా మనకి? మనల్ని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడు అని చెప్పడానికి ఈయనెవడో? నాదే డబ్బులు ఉంటే వెళ్ళి చూస్తా, లేకపోతే మూసుకొని ఉంటా, అది నా ఇష్టం. వీళ్ళు ఏమైనా సరే సినిమాలు ఏమైనా సరే వీళ్ళు ఒక మాట, వీళ్ళు సినిమా రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు సినిమా టికెట్ రేట్లు పెంచుకొని డబ్బులు సంపాదించుకోవాలా. వీళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఓటీటీలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలా. వీళ్ళు మాత్రం డబ్బులు కావాలా, ప్రజల నుంచి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టాలా? వీళ్ళ కోసమా? వీళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా సరే ₹10 లాభం ఉందా? ఏ రాజకీయ నాయకుడిని నమ్ముకుంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఏమైనా సరే చిన్న సాయమైనా చేస్తాడు. ఈ సినీ ఇండస్ట్రీ వల్ల, సినిమా వాళ్ళ వల్ల ప్రజలకు వచ్చామంటే లాభం ఏమైనా సరే ఉందా? లేదు. ఇంకా ప్రజలకే బొక్క. ఏమైనా లాభం ఉందంటే వాళ్ళు నటించే సినిమాలో ఏదో అంతో ఎంతో ఒక ఎంటర్టైన్మెంటు, అంతే. వీళ్ళ కోసం అంట మన జీవితాన్ని నాశనం చేసుకోవాలంట, మనం సంపాదించుకున్న డబ్బులంతా కూడా వీళ్ళకే కుమ్మరించాలంట. ఎందుకండి? కానీ ఈయన ఏదైతే పెళ్ళిళ్ళు కూడా ఓటీటీలో ఆన్లైన్లో చేసుకుంటారా, హనీమూన్లు కూడా ఆన్లైన్లో చేసుకుంటారా, అలా ఇంకా రకరకాల మాట్లాడాడు. ఇది మాట్లాడడం చాలా తప్పు. సినిమా థియేటర్లు ఏమన్నా సినిమా టికెట్లు ఏమన్నా నార్మల్గా ఉన్నాయా? వెళ్తే ఒళ్ళు గుళ్ళ అయిపోతుంది. ఆ స్నాక్స్ కానీ ఆ పాప్కార్న్స్ కానీ రేట్ చూస్తే ఆకాశంలో ఉంటాయి. వాటర్ బాటిల్స్ బయటే ₹15 ఇస్తే అక్కడ ₹50 కొట్టి ₹100 పెట్టి కొనాలి. ఎవడిస్తాడండి? ఆ కామెంట్ చేసిన తర్వాత చాలామంది రకరకాలుగా కామెంట్ చేసినారు. కామెంట్ ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. సినిమా థియేటర్కి వస్తాం సార్, ఇంటర్వ్యూలో తినే స్టఫ్ని బయట అమ్మే రేట్స్కి అమ్మమని చెప్పండి, వస్తాం. సినిమా టికెట్ కన్నా స్టఫ్కి ఎక్కువ అవుతుంది. ఓటీటీ ఫస్ట్ బంద్ చేయండి. అంతే కదా. ఓటీటీ వీళ్ళ వల్లనే కదా ఓటీటీలు నడుస్తున్నాయి. వీళ్ళు సినిమాలు ఇవ్వకపోతే ఓటీటీలు ఎందుకు వస్తాయి? అసలు సినిమా థియేటర్స్ పోవడమే పెద్ద దురదృష్టం. ఈ మల్టీప్లెక్స్లో వచ్చే సినిమా అంటే ఉన్న ఇష్టాన్ని చంపేశాయి. మొన్న విశ్వనాథ్ సినిమాకి వెళ్తే 2 కాఫీలు ₹400 అంటే ఏమనాలో అర్థం కావడం లేదండి. ఇంతంత రేట్స్ ఉంటే ఎవరో సినిమా థియేటర్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ చూపరు. థియేటర్ చూడడం బొక్క. అదే ఇంట్లో హెచ్డీ ప్రింట్ హాయిగా తాగుతూ సినిమా చూడవచ్చు. ఈ థియేటర్కి ఎందుకు వస్తావురా మా నాయన? మీ థియేటర్కి ఎందుకు వస్తావురా నాయన? మాకు నచ్చిన విధంగా మేము చూస్తాం, మా డబ్బులు మా ఇష్టం, నువ్వెవడో చెప్పడానికి. ఇది పాయింట్ కరెక్ట్. స్నాక్స్ రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ప్లీజ్ డిక్రీజ్ స్నాక్స్ కాస్ట్. హై రేట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టం. వీడే కాదు ఇంకా ఈయనే గతంలో కూడా గాంధీ గురించి కూడా ఏదో ఒక మాట మాట్లాడాడు. బూతులు తిడతాడు. వీడేడుపులు వీళ్ళ కథ ఏందో మనకు అర్థమైందిరా పోయేది. ఇంకా మీరు ఓటీటీలో అమ్మకుండా ఉండండి, సినిమా థియేటర్లోకి ప్రజలు వచ్చేలా చేయండి,
టికెట్ రేటు తగ్గించండి. వాటర్ బాటిల్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే సినిమా హాల్లో అలో చేయండి. పాప్కార్న్ రేట్స్, ఫుడ్ రేట్స్ ప్రజలకి అందుబాటు ధరలో ఉంచండి. అప్పుడు మీరు థియేటర్కి రండి అని చెప్పకుండా, అవసరం లేకుండానే ప్రజలే వచ్చి వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేసి వస్తారు. ఇది కూడా మంచి వ్యాలిడ్ పాయింట్. ఇలా రకరకాలుగా కామెంట్స్ వచ్చాక ఇంకా కొంతమంది అయితే ఇంకా బూదులే. సినిమా రేట్స్ విపరీతంగా పెంచేసి క్యాంటీన్లో 100 రూపాయల కాస్ట్ 500 ఉంటుంది. మమ్మల్ని వంగబెట్టి మీరంతా కూడా బాగా సంపాదించుకుంటున్నారు. ఇంకా రకరకాలుగా ఓటీటీలు ఏమైనా సరే మీరేమైనా ఫ్రీగా ప్రజలకైనా సినిమాలు చూపిస్తున్నారా అని చెప్పేసి నా సామెతగా ఓ రేంజ్లో బ్యాటింగ్ అయితే ఓ రేంజ్లో ఆడేసినారు. కాబట్టి ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సినీ యాక్టర్స్ ఎవరైనా సరే అలా మాట్లాడడం చాలా చాలా తప్పు. ప్రజలనే వాళ్ళకి ఇష్టం ఉంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, లేకపోతే ఓటీటీలో చూసుకుంటారు, అది చూడరు, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో చూసుకుంటారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. వీళ్ళెవరు చెప్పడానికి? సినిమా ఇవి చెప్పే కామెంట్స్ వినిపించాయి కదా, ఇవి కానీ ఫాలో అయితే తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. గతంలో నేనే హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు ఒక రోజుకి 3 సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రోజులో 3 సినిమాలు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో సినిమా టికెట్ ఎంత? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. 20 రూపాయల టికెట్లు ఒకే రోజులో 3 సినిమాలు చూశాను. అంటే సినిమా రేట్లు ఆ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కనీసం ఒక 5-6 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళి చూసింది ఏం లే. ఏమైనా ఉంటే ఎవడో ఓటీటీలో చూసుకుంటా, లేకపోతే లేదు. ఎందుకు? అక్కడికి వెళ్తే మల్టీప్లెక్స్ సినిమాలకి చూడడానికి వెళ్తే నా సామరంగా ఉన్నది మేము ముగ్గురికి వాచిపోతుంది. ఆ వెళ్ళడం ఎందుకు, ఆ బొక్క పెట్టుకోవడం ఎందుకు? అందుకే సైలెంట్ కొడిపోయాం. కాబట్టి సినిమా రేట్లు కామన్ పీపుల్స్కి అందుబాటులో ఉంటే ఎవరైనా సరే వెళ్ళి చూస్తారు. లేదు మేము ఎలానే పెంచుకుంటూ పోతాం అంటే ఎలానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇడుముడు మూవీ సినిమా వచ్చింది, రవితేజ గారి సినిమా టికెట్ ఎక్కడ కనిపించలే. వండర్ఫుల్ సూపర్ హిట్ అయిన సినిమా, సూపర్ హిట్ బంపర్ హిట్ దూసుకెళ్తుంది ఆ సినిమా. దాని ముందు వరుణ్ తేజ్ సినిమా వచ్చింది, సినిమా టికెట్ రేట్లు పెంచలేదు, సూపర్ హిట్ అయింది. అది కూడా జనాలందరూ థియేటర్కి వెళ్ళి చూశారు. దాని ముందు సూర్య గారి సినిమా వచ్చింది, అది కూడా బాగుంది సినిమా, అందరూ థియేటర్కి వెళ్ళి చూశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచలేదు. సినిమా టికెట్ల రేట్లు పెంచకుండా కామన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వెళ్ళి చూసే విధంగా సినిమా టికెట్ల రేట్లు ఉంటే ఆ సినిమాలు అందరూ కూడా ఆదరిస్తారు. మేము 1000 కోట్ల బడ్జెట్, 2000 కోట్ల బడ్జెట్ పెట్టేసినాం కాబట్టి ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలా, బెనిఫిట్స్ వాళ్ళు 5000, 10,000 అని చెప్పేసి లాగేసుకోవాలా, పీకేసుకోవాలనుకుంటే ఆ సినిమా ఒక రోజు ఆడుతుంది, 2 రోజులు ఆడుతుంది, 3 రోజులు ఆడుతుంది, 4వ రోజు నుంచి అది అస్సాంకి దూసుకువెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి బల్బు మాటలు తగ్గించి ప్రేక్షక దేవుళ్ళకి అందుబాటులో రీజనబుల్ రేట్స్లోకి టికెట్స్ని తీసుకువచ్చి ఆ పాప్కార్న్ అవి చెత్తా చెదారం ఉండదు కదా, ఆ రేట్లు కూడా తగ్గించి కామన్ పీపుల్స్కి అందుబాటులోకి తీసుకువస్తే అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూడడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నారు, టైం కూడా స్పెండ్ చేస్తారు. లేదు మేము ఇలా పెంచుకుంటూ పోతామంటే మీ కర్మ మీరు పడి లేస్తారు.